బీసీ రిజర్వేషన్ల క్రెడిట్ కోసం బీఆర్ఎస్ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రయత్నిస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల ఆర్డినెన్స్ పై కేబినెట్ నిర్ణయం తమ విజయం అంటున్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. ఇక అర్ధరాత్రి బంజారాహిల్స్ లోని నివాసం వద్ద కవిత సంబరాలు చేసుకున్నారు. ఆర్డినెన్స్ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకుంటున్నారు కవిత. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా తమ పోరాటం వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ నిర్ణయం తీసుకుంది అంటున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ బీసీ నేతల సమావేశమై బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై చర్చించారు. కాంగ్రెస్ ఎన్నికల హామీ అమలు కోసం తామే డిమాండ్ చేశామంటున్నారు. రెండోది, దీని మీద అనేకమైనటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, కులగణన జరిగిన ధర్మిల దాన్ని తీర్మానం చేసి మరి గవర్నర్ గారి ద్వారా కేంద్రానికి పంపించినటువంటి సందర్భం ఉన్నప్పటికీ మళ్ళీ దాన్ని బైపాస్ చేస్తూ కొత్తగా ఆర్డినెన్స్, గతంలో ఇచ్చినటువంటి ఆర్డినెన్సు తమిళనాడులో 4 సార్లు ఇచ్చినప్పటికీ, మహారాష్ట్రలో కానివ్వండి, మా ప్రభుత్వం కూడా లోకల్ బాడీ ఎన్నికలప్పుడు మేము కూడా ఇచ్చిన దాన్ని మరి సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి సందర్భాన్ని కూడా పురస్కరించుకొని మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అల్టిమేట్గా మా డిమాండ్ వల్ల మీరు ఏం చేస్తారో మాకు అనవసరం, మా జాతికి మాత్రం 42% రిజర్వేషన్ అయిన తర్వాతనే ఇది మీరు ఇచ్చినటువంటి హామీ. బీసీల ఓట్లు కొల్లగొట్టడం కోసం ఆ రోజు ఇచ్చినటువంటి హామీ, మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్లు అమలు చేస్తామనేటువంటి హామీ. ఈ 2 సంవత్సరాల కాలం, దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 మాసాలు గడుస్తూ ఉన్నది. మొదట్లో వాళ్ళు చెప్పింది అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణంలోనే ఈ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ఈరోజు నిన్నటి నిర్ణయం తర్వాత కనబడుతున్నది ద్రోహంతో కూడుకున్నటువంటి కుట్ర. 20 మాసాల కాలంలో ప్రతి సందర్భంలో కూడా ద్రోహం చేసింది. మేము అనేక సందర్భాల్లో చెప్పినాం, దేశంలో జరిగినటువంటి రిజర్వేషన్ల విషయంలో వివిధ రాష్ట్రాలు చేసినటువంటి ప్రయత్నాలు, కోర్టుల పరంగా ఎదురైనటువంటి ప్రతిబంధకాలను కూడా వారి దృష్టికి తీసుకొస్తే మేము వీటన్నిటిని అధిగమించి తప్పకుండా తూచా తప్పక 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామన్నారు. శాసన మండలి శాసనసభల్లో బిల్లును పాస్ చేసుకున్నప్పుడు కూడా అనుసరించాల్సినటువంటి విధానం గురించి మా సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, దేశంలో వారి కూటమి ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఏం చేసిండ్రు ఈ 3 మాసాల కాలంలో? దేశంలో ఉండేటువంటి వాళ్ళ మిత్రపక్షాల సపోర్టు కూడగట్టడం కానీ, కాంగ్రెస్ పార్టీ పరమైనటువంటి ఎంపీల సమావేశాలు ఏర్పాటు చేసి ఢిల్లీ పైన, కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం